పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ అయినప్పటికీ ప్రధాని అభ్యర్థి ఎంపికలో ఎటువంటి ఏకపక్ష నిర్ణయం తీసుకోమని కేసీ వేణుగోపాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికలను హస్తం పార్టీ పేదలు వర్సెస్ ధనికులుగా భావించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి 3 అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి సంపూర్ణ మెజార్టీ సాధించి కేంద్రంలో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు కోల్పోతుందని కేసీ వేణుగోపాల్ జోస్యం చెప్పారు. క్షేత్రస్థాయిలో ఈసారి బీజేపీకి కానీ ప్రధాని నరేంద్ర మోదీకి కానీ ఎలాంటి వేవ్ లేదని పేర్కొన్నారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీ వేణుగోపాల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇండియా కూటమికి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ వస్తే ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపికల్లో ఎటువంటి ఆలస్యం చేయకుండా నిర్ణయిస్తాం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పారదర్శకత లోపించింది. సమాజంలో మత విభజన కోసం అధికార బీజేపీ కథనాలు సృష్టించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ వైఖరి పూర్తిగా నియంతృత్వ ధోరణిలో ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాడాలని కాంగ్రెస్ పార్టీ గట్టి నిర్ణయం తీసుకుంది. అందుకే ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ పేదలు వర్సెస్ ధనికులుగా భావించింది. దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇండియా కూటమికి అనుకూలంగా 3 ఉందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. యూపీ, బీహార్, రాజస్థాన్, హర్యానా, కర్ణాటకలో ఈ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు భారీగా తగ్గుతాయి. అస్సాంలో కూడా ఇండియా కూటమికి సానుకూల ఫలితాలు వస్తాయని కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ప్రతి ఎన్నికల ప్రసంగంలోనూ బీజేపీ వారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తే ఏకంగా రాజ్యాంగాన్నే మారుస్తామని బీజేపీ నేతలే అంటున్నారని ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీ 2 స్థానాల్లోనూ గెలిస్తే ఏ స్థానాన్ని వదిలేయాలన్నది ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నిర్ణయం తీసుకుంటుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.